హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి జిల్లేడి పూలతోటి వినాయకునికి మాల ఏ విధంగా తయారు చేయొచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ జిల్లేడు పూలన్నా జిల్లేడు ఆకులన్నా వినాయకునికి చాలా ఇష్టం కదండి. వినాయక చవితి రోజు తప్పనిసరిగా జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ గణేషునికి అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ గణేషునికి ఈ యొక్క జిల్లేడు పూలమాల తప్పనిసరిగా వేసుకోవాలండి. ఈరోజు జిల్లేడు పూలతోటి వినాయకుడికి మాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇలా జిల్లేడు పూలు ఇచ్చిపోయి ఉంటాయి కదా, ఆ ఇచ్చిపోయిన పూలు కూడా మాల కట్టొచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ మొగ్గలతోనే ఇలా రోజు గణేషునికి మాల తయారు చేస్తున్నానండి. ఇలా సూది దారం తీసేసుకొని మొగ్గకు వెనక వైపు నుంచి ముందుకు ఇదే విధంగా మొగ్గలన్నిటినీ గుచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మొగ్గ అనేది దగ్గరగా గుచ్చకూడదు, మరీ దూరంగా గుచ్చకూడదు. వీడియో చూపిస్తున్న విధంగా పక్కపక్కన ఉండే విధంగా అన్ని మొగ్గలను గుచ్చేసుకోవాలి. మనకు పటానికి ఏ సైజు కావాలో లేదంటే విగ్రహానికి ఈ మాల ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని ఈ విధంగా జిల్లేడు మొగ్గలన్నిటినీ ఈ విధంగా గుచ్చేసుకోవాలండి. వీడియో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా గుచ్చేసుకోవాలి. నేను ఈ వినాయకునికి పటానికి ఈ విధంగా మాలను తయారు చేస్తున్నానండి. మాలకు ఇరువైపులా జిల్లేడు మొగ్గలు ఒకే సంఖ్యలో ఉండాలి. ఆ తరువాత ఇక్కడ నేను జిల్లేడు మొగ్గలను మూడిటిని ఇలా సూది దారంతో గుచ్చేసుకుంటున్నాను. ఇలా గుచ్చేసుకున్న తర్వాత ఇందాక మనం గుచ్చిన మాలకు మిడిల్లో అటువైపు ఇటువైపు ఒకే సంఖ్యలో జిల్లేడు మొగ్గలు ఉండేలా చూసుకొని మిడిల్లో వీడియో చూపిస్తున్న విధంగా మనం గుచ్చినటువంటి జిల్లేడు మొగ్గల్ని విధంగా పెట్టేసి కదలకుండా ఉండే విధంగా మూడేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా పెట్టేసి మూడేసేసుకోవాలి. ఇలా ముడేసుకోవడం వల్ల మనం కట్టినటువంటి ఈ జిల్లేడు మొగ్గలు ఊరవండి. అక్కడ ముడేసిన తర్వాత మళ్ళీ జిల్లేడు మొగ్గల్ని ఇందాక కింద నుంచి పైకి గుచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కూడా అదే విధంగా గుచ్చేసేసుకోవాలి. గుచ్చేసుకొని ఈ విధంగా లాస్ట్ ఉడకుండా ఉండే విధంగా ముడేసేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా గణేషునికి ఇలా జిల్లేడు మొగ్గలతోటి మాలను మనం తయారు చేయొచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.